ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు, అలాగే గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారి గురించి భక్తులు తెలుసుకుంటున్నారు అంటే అది వారి పూర్వజన్మ సుకృతమే. శ్రీ రాకాడి బాబా వారు, అలాగే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, శిష్యుల అనుభవాలు తెలుసుకోవటం అంటే భక్తి మార్గంలో ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. గురువుల నుంచి ఎన్నో అద్భుతాలను పొందవచ్చు. అలాగే శిష్యులను కూడా అంతకంటే ముందుగా కోపగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియోలోకి వెళదామా? భక్తులకు, శిష్యులకు శ్రీ రాకాడి బాబా వారి దివ్య శక్తులను మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్తూ ఉండేవారు. కృష్ణమూర్తి గారి ఇంట్లో హోమగుండం కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా శ్రీ రాకాడి బాబా వారిని స్మరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ హోమగుండం నుంచి భస్మం విరజిమ్మబడింది. దీంతో రాకాడి బాబా వారి అనుగ్రహపూర్వకమైన అనుభూతిగానే అందరూ భావించారు. గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారి దివ్యశక్తులు అలాంటివి. అయితే కృష్ణశంకరు మధ్యలో కలగజేసుకుని కొంత చులకనగా మాట్లాడటం ప్రారంభించాడు. తాను ప్రాణాధికంగా ప్రేమించి అభిమానించే మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శ్రీ రాకాడి బాబా వారి ఏకైక శిష్యులు కదా. అలా అయ్యుండి కూడా అనుగ్రహ శక్తి తమకు ఉండి కూడా తమ శిష్యునికి కనీసం ఆవాసయోగ్యమైన ఒక ఆశ్రమం ఉండే విధంగా ఎందుకు ఆశీర్వదించలేదని కృష్ణశంకర గారి బాధ. అదే విషయమై బాణతీర్థం దగ్గరున్న రాకాడి బాబా వారితో ఒకరోజు నేరుగా ప్రస్తావించారు కృష్ణశంకర్ గారు. బాబా, మీ తత్వము, మీ శరీర తత్వము రెండూ విలక్షణమైనవే. మీరు కోరి ఏకాంతంగా ఏ చెట్టు నీడనైనా జీవితమంతా గడపగలరు. ఎలాంటి విపరీత వాతావరణానికైనా సర్దుకొని పోగల సమర్థవంతులు మీరు. అయితే మీ శిష్యులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి విషయం అలా కాదు కదా. వారేమో సున్నిత స్వభావంతో ఉన్నవారు, సుకుమార శరీరులు. పైగా తన పుత్రులు 10 మందికి పరమార్థం బోధించి వారిలోని మంచిని పెంచి సమాజ సేవ చేయగల యోగి కావాలని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి తండ్రి ఆశయం కదా. మరి ఒంటరిగా ఈయన గారు ఇలా వరుణ గుహలోనే కూర్చుంటే తమ తండ్రి ఆశయం ఎలా నెరవేర్చగలరు అని చెప్పి రాకాడి బాబా వారిని కృష్ణశంకర్ ప్రశ్నించారు. మీకు తెలిసి కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఉండటానికి కనీస వసతులు గల ఆశ్రమం ఏర్పడే విధంగా ఎందుకు ఆశీర్వదించరు అని అడిగారు కృష్ణశంకర్. శ్రీ రాకాడి బాబా వారు అప్పుడు ఏం చేశారంటే కొంత సమయం ఆగి అంతర్ముఖులై తదనంతరం ఇలా అన్నారు. పూర్ణానందునికి మా కృపా కటాక్షాలు సంపూర్ణంగానే ఉన్నాయి. అందులో అణుమాత్రమైన సందేహం అవసరం లేదు అని. అతను ఎవరనుకున్నావు? అఘోరుద్రుడు. అతడే సంకల్పిస్తే అతడికి సృష్టిలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. కాకపోతే అతడు సంకల్పరహితుడు శివా. దానికి నన్నేమి చేయమంటావంటూ బాధ్యత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మీదే మోపారు శ్రీ రాకాడి బాబా గారు. కృష్ణశంకరు ఆ విషయాలను గుర్తు చేశారు. గురువుగారేమో అజ్ఞాత యోగి. ఆయన అన్నదమ్ములకే అతడి గురించి ఆవగింజంతైనా తెలియనివ్వలేదు. ఇక శిష్యునికేమో ప్రచారం అంటే అసలు పడదు. ఆశ్రమానికి కనీసం
నేమ్ బోర్డును కూడా పెట్టడానికి అనుమతినివ్వలేదు. మరి వీరిని గురించి బయట ప్రపంచానికి తెలిసేదెట్లా? స్వామీజీ 10 మందికి తోడ్పడి సమాజ సేవ చేసేదెట్లా? శుద్ధ శ్రోత్రియులైన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి తల్లి నేడు గత్యంతరం లేక శూద్రుల ఇంటిలో తలదాచుకుంది కదా. అయిన వారందరినీ విడిచి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో సంతోషంగా గడుపుదామని వచ్చిన నా పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు కదా అని అన్నారు కృష్ణశంకర్. ఇలాంటి సంకట పరిస్థితుల్లో కూడా ఉపేక్షిస్తే ఆ సంకల్ప సిద్ధి ఇక ఎవరిని ఉద్ధరించటానికట, ఎవరికి ఉపయోగపడని ఆ సంకల్ప సిద్ధి ఉంటే ఎంత, పోతే ఎంత, అసలు అది ఉందా లేదా అని ఈ విధంగా కృష్ణశంకర్ ఆవేదనతో శృతిమించిన చులకన భావంతో మాట్లాడుతూ ఉంటే వెంకటరామరాజు గారు సహించలేకపోయారు. అప్పుడు ఆయన కలగజేసుకుని అన్నారు, గుప్తయోగ శ్రీ రాకాడి బాబా వారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి గురించి మాకంటే నీకే బాగా తెలుసు కదా. శిష్యుడు అయి ఉండి కూడా గురువు గారిని ఇలా చులకన చేసి మాట్లాడటానికి సిగ్గనిపించటం లేదు అని తీవ్రంగా మందలించారు. అంతలోనే తనను ఏదో తెలియని ఆవేశం ఆవహించినట్లయింది. దైవం చేసే ప్రతి పనికి కారణాలు వెతకలేం కదా. కృష్ణశంకర్ వైపు చూస్తున్న కొద్దీ వెంకట్రామరాజు గారిలో భావావేశం ఉప్పొంగుతూ చివరికి కట్టలు తెంచుకుంది. అప్రయత్నంగానే లేచి పాదుకలపై ఉన్న కొంచెం కుంకుమ తీసుకుని తల వంచి కూర్చున్న కృష్ణశంకర్ జుట్టును ఎడమ చేత్తో వడసి పట్టి తలను పైకి లేపి గురువంటే ఏమిటో చూడంటూ కుడి చేతిలోని కుంకుమను అతని నొసటిపై పెట్టారు. తక్షణమే కృష్ణశంకర్ గారి కన్నులు మూతపడ్డాయి. శరీరమంతా చెమటలు పట్టి తీవ్రమైన చలిజ్వరం వచ్చినట్లు గజగజా వణికిపోయాడు. చేతులు 2 జోడించాడు. కళ్ళు మూసుకునే తల పైకెత్తి ఏదో సుందర దృశ్యం చూస్తున్నట్లు ఆనందానుభూతిని పొందుతూ ఉన్నాడు. ఇంతలో ఆనంద పారవశ్యంలో అబ్బా అబ్బా స్వామి గురుదేవ అంటూ ఉద్వేగంతో ఊగిపోతూ ఉన్నాడు కృష్ణశంకర్ గారు. చూస్తున్న వారికేమో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే భయంతో ముచ్చెమట్లు పోశాయి. కృష్ణశంకర్ గారిని ఎలా అయినా మామూలు స్థితికి తీసుకురావాలని భావించారు వెంకట్రామరాజు గారు, కృష్ణమూర్తి గారు. ఆ సమయంలో అద్భుతమైన సంఘటన ఒకటి వీరికి గుర్తుకు వచ్చింది. ఆ విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.